నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. అయితే ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. మనం రకరకాల మనుషుల్ని చూస్తూ ఉన్నాము. అలాగే కంటెస్ట్ చేసే లీడర్స్‌ని చూస్తున్నాము. లీడర్స్ అని చెప్పేదానికంటే కూడా వాళ్ళ వాయిస్ ఎక్కువగా వినిపించి వీళ్ళైతే సరైన లీడర్ అవుతారు అని చెప్పేసి మనం భావించిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ అందులో నిజంగా మేధావి అయ్యుండి, నిజంగా ఎంతో ప్రజల సమస్యల్ని గుర్తుపెట్టుకొని మాట్లాడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళ వాయిస్ వినిపిస్తూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళు ఎందుకు గెలవరు? ఎందుకు కంటెస్ట్ చేసినా ఓడిపోతూ ఉంటారు? ప్రజల యాక్సెప్టెన్స్ లేక? లేకపోతే బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంకేమన్నా జరుగుతూ ఉంటుందా? ఇదే విషయం మీద జనరల్‌గా మాట్లాడుకుందామన్న ఒక ఉద్దేశ్యంతో ఈ టాపిక్‌ని తీసుకున్నామనమాట. మీకు నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయండి. ఇదొక జనరల్ డిస్కషన్. ఎవరిని హర్ట్ చేయాలని కాదు. దయచేసి ఏమనుకోకండి. సో, ఈ డిస్కషన్ ఉండబోతోంది. మనతో పాటు ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ వెంకటేషన్ గారున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్. సో, మన చుట్టుపక్కల ఎంతో మంది మేధావులు. అసలు వీళ్ళు ఒక లీడర్ అయ్యుండి మన దేశాన్ని గనక ఒక చీఫ్ మినిస్టర్ అయ్యి గనక వీళ్ళు పాలిస్తే ఎంతో బావుంటుంది అని అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అనంటే నేను ఫస్ట్ టైమ్ ఓటేసింది జయప్రకాష్ నారాయణ గారికి. ఎంతో పెద్ద మేధావి. అలాంటి వారు ఇప్పుడు మనం ఇందాకనే మాట్లాడుకున్నాం అన్నమలయ్య గారు. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఉన్నారు. కానీ పాపులర్‌గా తెలిసిన వాళ్ళు అంటే వీళ్ళే కాబట్టి వీళ్ళ పేర్లు నేను మెన్షన్ చేస్తూ ఉన్నాను. అయితే ఇలాంటి వాళ్ళు ఎందుకు సార్ కంటెస్ట్ చేసినా కానీ ఓడిపోతూ ఉంటారు? అది ప్రజలకి కూడా తెలుసు. వీళ్ళైతే కరెక్ట్ రానని. కాకపోయినా మనం చూస్తూ ఉంటాం రిజల్ట్ చూసుకుంటేనేమో గెలవరు. ఎందుకని ఇలా అవుతూ ఉంటుందంటారు? దీనికి ఒక కారణం అంటే చాలా కారణాలు ఉన్నాయి. ప్రముఖ సంఘ సేవకులు అన్నా హజారే గారు ఒకానొక సందర్భంలో ఈ విషయంలో ఆయన ఒక జర్నలిస్ట్ అడిగిన దానికి సమాధానం చెప్పండి మీకు చెబుతాను. ఆయన కాబట్టి కరెక్ట్‌గా చెప్పగలిగారు. ఆయన చెప్పిందే నేను మీకు చెబుతున్నాను. ఓకే. అన్నా హజారే గారిని కపిల్ శర్మ అని ఉన్నాడు ముంబైలో. ఆయనకి టాక్ షో ఉంది. అవును. ఆయన అక్కడికి పిలిచినప్పుడు అన్నా హజారే గారు చాలా పాపులర్. మహారాష్ట్రలో గొప్ప సంఘ సేవకుడిగా చాలా పాపులరు. దాదాపు ఆయన జీవితం అంతా గ్రామీణాభివృద్ధికి అంకితం చేశారు. చాలా విషయాలు ఆయనకి ఇప్పుడు ఆయన ఆదర్శాలను తీసుకుని ఆప్ అనే పార్టీ ఏర్పాటైంది. ఆమ్ ఆద్మీ పార్టీ. ఆయన్ని కపిల్ శర్మ అడిగారు. మీరెందుకండి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకూడదు? ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత సేవాభావం ఉంది. ఎందుకు రాలేదు అని అడిగారు ఆయన. ఆయన ఒకటే సమాధానం చెప్పారు. హ్మ్. మై పైసా నై దే పాతా. 500 నోట్ దేనా పడతా. ఇది మన దౌర్భాగ్యం. దౌర్భాగ్యం అంటే ప్రజాస్వామ్యంలో ఈ అవాంఛనీయటువంటి పోకడలు మొదలై చాలా ఏళ్ళు అవుతుంది. డబ్బిచ్చి ఓటు కొనుక్కోవడం అనే దౌర్భాగ్యం ఉంది. కాబట్టి డబ్బు తీసుకుని ఓటు వేయాలనేటువంటి ఆలోచన ఒక సెక్షన్ ఆఫ్ పాపులేషన్లో ఉంది. అది ఎందుకు ఓట్ అనేది ఎందుకు అని తెలియదు వాడి నిరక్షరాస్యత. కానీ అక్షరాస్యుల్లో కూడా ఆ అజ్ఞానం చాలా ఉంది. మీకు 2000 రీసెంట్గా ఒక 2020లో గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్యే గ్రాడ్యుయేషన్ కౌన్సిల్ ఒకటి అసలు ఇది ఉంటుంది. ఎమ్మెల్సీకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉంటుంది సీటు. దానికోసం కంటెస్ట్ చేస్తున్నారు. అయితే ఇద్దరు హేమాహేమీలు రెండు వైపుల నుంచి ఒకళ్ళు ఒక పార్టీ ఇంకోళ్ళు ఇంకో పార్టీ తరఫు నుంచి చేస్తున్నారు. అంటే గ్రాడ్యుయేట్లు మాత్రమే వాళ్ళు ఓటు వేయాలి అక్కడ. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దీనికి గ్రాడ్యుయేట్లు మాత్రమే ఎలిజిబుల్ దానికి. తర్వాత ఒక టాక్ వచ్చింది. ఒక అప్పటికి అధికారం ఉన్న పార్టీ ఏదైతే ఉందో తమ క్యాండిడేట్ని గెలిపించుకోవడానికి ఒక్కో గ్రాడ్యుయేట్కి 10,000 రూపాయలు ఇచ్చారని ఒక టాక్ వచ్చింది. గ్రాడ్యుయేట్ అంటే పట్టభద్రుడు. ప్రజాస్వామ్యం గురించి తెలిసి ఉండాలి. కనీసం సివిక్స్ అనేది ఉంటుంది. సివిక్స్ పాఠ్య పుస్తకం. ప్రజాస్వామ్యం ఎట్లా పనిచేస్తుంది, మన నిబద్ధతతో ఉండాలి లేదా గ్రాడ్యుయేట్ నిర్ణయించుకోవాలి. ఒక ఎడ్యుకేటెడ్ పర్సనే 10,000 లంచంగా తీసుకుని ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఓటేస్తున్నాడంటే అటువంటి దౌర్భాగ్య స్థితిలో ప్రజాస్వామ్యం నడుస్తుంది. ఇది ఓపెన్ సీక్రెట్. ఇది ఎవరో దాచిపెట్టలేదు. ఇది జరుగుతోంది చాలా కాలంగా. మనం దానికి అలవాటు పడిపోయి ఒక నార్మల్సీ కింద చూస్తున్నాం. అంటే డబ్బులు తీసుకుని ఓటు వేయడం అనేది చాలా సాధారణమైన విషయం. తీసుకోకపోతేనే బాధ. తీసుకోకుండా ఓటు వేస్తే ఆశ్చర్యం అనమాట. తీసుకుని ఓటు వేస్తే తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు మన మన డబ్బులు ఇచ్చే వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు కాబట్టి తప్పులేదు.
అనే ఒకటువంటి ధోరణి సమాజంలో కనిపిస్తుంది అనమాట. ఇటువంటి పరిస్థితుల్లో ఇంటలెక్చువల్స్ మీరు అన్నట్టు జయప్రకాష్ నారాయణ గారు, అన్నామలై గారు, అబ్బా ఆయన అద్భుతంగా దేశాన్ని నడిపిస్తాడండి, ఆయన ఓటేద్దామనే ఆలోచన వస్తుందంటారా? రాదు. కాబట్టి ప్రజాస్వామ్యం పరిణితి చెందాలి. ఇంకా ఈ దౌర్భాగ్యాలన్నీ పోవాలి. ఏది డబ్బు తీసుకుని ఓటేద్దామా, ఎంత ఇస్తారు, మందులు పంచుతున్నారా? కాబట్టి అన్ఎడ్యుకేటెడ్ ఎవరు ఇలిటరేట్స్ ఉన్నారో వాళ్ళల్లో ఇటువంటి ఆలోచన ఉండడం తప్పులేదు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు, అవగాహన రాహిత్యం. గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత 10,000 ఓటుకు తీసుకోవాలనే ఆలోచన ఎందుకు కలుగుతుంది? అటువంటి ఆలోచనలే ఇటువంటి దుస్థితికి కారణం. ఒక మంచి వాళ్ళు రాజకీయాలకు రాకపోవడానికి, అంటే క్యాపబిలిటీ సమర్థత ఉన్నవారు రాజకీయాలు రాకపోవడానికి కారణం ఏంటంటే ప్రజాస్వామ్యంలో చాలా లొసుగులు ఉన్నాయి. మన ప్రజాస్వామ్యంలో ఈ లొసుగులు లేనప్పుడే ఇది సక్సెస్ అవుతుంది. ఒక తెలివైన మేధావి ఈ దేశానికి ఇప్పుడు ఆల్రెడీ కొంత ప్రాసెస్లో ఉంది. మంచి వాళ్ళు దాంట్లో వస్తున్నారు, అంటే కమిటెడ్గా పనిచేస్తున్నారు. నరేంద్ర మోదీ గారే మనకు ప్రత్యక్ష తార్కాణం. దాదాపు 2002 నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాలు. అంతకుముందు నరేంద్ర మోదీ గారు ఎవరో చాలా మంది తెలియదు. ఒక కార్యకర్తగానే ఆయన పనిచేశారు. ఆయన వచ్చిన తర్వాత కమిటెడ్గా పనిచేసే వాళ్ళు ఉంటే రాజకీయాల్లో ఆ దేశాన్ని, కొద్ది రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ఎలా ముందుకు తీసుకెళ్ళొచ్చున్న ఒక ప్రత్యక్ష ఉదాహరణ మనకు కనిపిస్తుంది ఇక్కడ. కాబట్టి ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ ప్రాసెస్ అనేది మొదలైంది. నెమ్మదిగా జనం ఈ దివాళా కోరు రాజకీయాలు అంటారు, డబ్బులు తీసుకుని ఓట్లు వేయడం, దొంగ ఓట్లు, వీటి నుంచి బయటపడి దేశం ముఖ్యం, సమాజ సంక్షేమం ముఖ్యమైన ఆలోచనల వైపు వస్తున్నారు. కొద్దిగా ఆ మార్పు వస్తుంది. ఇది పూర్తి స్థాయిలో మార్పు ఏర్పడినప్పుడే మీరు అన్నట్టు జయప్రకాష్ నారాయణ గారు లేకపోతే అన్నమలై లాంటి మేధావులు రాజకీయాలు రాణించగలుగుతారు. రైట్. అయితే పీపుల్స్ వ్యూ కూడా మారాలి అని అంటారా? ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నేత అనగానే వాళ్ళు చూసే ఇమేజ్ వేరేలాగా ఉంటుంది. అది ఇమేజ్ క్రియేటెడ్ ఫర్ ది పాస్ట్ 75 years. మొదటి నుంచి ఒక నాయకుడు అంటే తమకి ఎవరో బెనిఫాక్టర్, ఆయన వల్ల మనం ఏదో లబ్ధి పొందుదామనే ఆలోచన ప్రజలు ఉన్నారు. ఇక్కడ వాళ్ళని ఎన్లైటన్ చేసే నాయకత్వం లేదు. అంటే ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళ ఓట్లు పొంది తమ పబ్బం గడుపుకునే నాయకత్వం చాలా చోట్ల కనిపిస్తుంది. ప్రజల్ని ఎన్లైటన్ చేసి ఇది ఇలా ఉండాలి, ఒక ఊరు బాగుపడాలి, ఒక రాష్ట్రం బాగుపడాలి, ఒక దేశం బాగుపడాలి అంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను మీకు అన్నా హజారే గారి గురించి. అన్నా హజారే గారి గురించి మీకు తెలిసి ఉంటుంది. ఆయన ఒకసారి మళ్ళీ చెప్తున్నాను నేను. ఆయన సైన్యంలో పనిచేసి వచ్చారు, గాంధేయవాది. ఆయన తన ఊరికి తిరిగి వచ్చినప్పుడు ఊరి దుస్థితి చాలా చాలా దుస్థితిలో ఉంది, చాలా దుర్భరమైన పరిస్థితి. పంటలు లేవు అక్కడ, ఊరంతా మత్తులో జోగుతోంది. రకరకాల మద్యం, నాటు సారా కానీ, గంజాయి కానీ, రకరకాల దీంట్లో జనం అసలు భ్రష్టు పట్టిపోయినారు. రాలేగాం సిద్ధి ఆ ఊరి పేరు. ఆ ఊరికి ఆయన వచ్చినప్పుడు చాలా బాధపడ్డారు. అయ్యో నా ఊరు ఇలా అయిపోయింది ఏమిటి అని. ఆయన ఊర్లో స్థిరపడ్డారు దాదాపు 70 ప్రాంతాల్లో. ఆయనకి నెలకి పెన్షన్ వస్తుంది సైన్యం నుంచి. అప్పట్లో తనకు సైన్యం నుంచి అందిన డబ్బు మొత్తం వెచ్చించి అక్కడ గుడి ఉండేది ఊళ్ళో, ఆ గుడిని బాగు చేసి అందులో ఉండడం మొదలుపెట్టారు. నెమ్మదిగా ఓవర్ ద పీరియడ్ జనాలకి నచ్చ చెప్పి వాళ్ళతో తాగుడు మానిపించారు, మత్తు పదార్థాలు. తర్వాత వాళ్ళకి ఊళ్ళో ఈ చెక్ డ్యామ్స్ కట్టించి చెరువులు తవ్వకాలు చేసి నీటి వసతి ఏర్పాటు చేసి దాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి 25 ఏళ్ల సమయం పట్టింది. దానికోసం ఎన్నో పోరాటాలు చేశారు. అధికారులతో పోరాడారు, రాజకీయ నాయకులతో పోరాడారు, అన్నీ చేసి ఆ సెల్ఫ్ సఫిషియెంట్ అంటే స్వయం సమృద్ధ గ్రామంగా రాలేగాం సిద్ధిని తయారు చేశారు. ఇప్పటికీ ఒక మోడల్ విలేజ్గా అది దేశవ్యాప్తంగా చాలా మందికి తెలుసు. అన్నా హజారే గారు అక్కడ పంచాయతీ ఉంటుంది, దానికి ఊరికి సంబంధించిన మంచి చెడ్డ చర్చించుకుంటారు. అక్కడ రాజకీయాలు, ఓట్లు అన్నీ ఉంటాయి, కానీ అనవసరం రాజకీయాలు ఉండవు. గ్రామాభివృద్ధి విషయానికి వస్తే ఊరంతా ఒకటే. ఆ విధంగా ఆ విలేజెస్ని అంటే గ్రామాల్ని సెల్ఫ్ సస్టైనింగ్, దీన్ని గ్రామ స్వరాజ్ అన్నారు గాంధీజీ. గ్రామ స్వరాజ్ అంటే ఒక గ్రామం స్వయం సమృద్ధం కావాలి,
ఓకే. దాని ఎకానమీ అది, దాన్ని ఏమంటారు మైక్రో ఎకానమీ అంటారు. తన వనరులు తానే పండించుకుని తన ఉద్యోగాన్ని తానే క్రియేట్ చేసుకుంటూ దాన్ని ఇతరులకు పంచి, ఇప్పుడు వ్యవసాయం ఉంది, ఇప్పుడు గ్రామాలు పరిపుష్టంగా వ్యవసాయం అభివృద్ధి కాకపోతే దేశం పస్తులుండిపోతుంది. ఆ. 70% గ్రామాల్లో స్వయం సమృద్ధంగా ఉండి అక్కడి నుంచి మనకు మనకు సోర్సెస్ వస్తున్నాయి కాబట్టి మనం ఇక్కడ పట్టణాల్లో బాగుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎకానమీస్ ఏదైతే ఉందో గ్రామాలు స్వయం సమృద్ధంగా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలనేది గాంధీజీ ఆశయం. దాన్ని గ్రామ స్వరాజ్ అన్నారు. గ్రామాలు బలంగా ఆర్థికంగా పరిపుష్టంగా ఉంటే దేశానికి మేలు అని ఆయన ఆ కాన్సెప్ట్ని అన్నా హజారే గారు వాస్తవం చేసి వాస్తవీకరించారనమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్.